ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలని అనుకుందాం. అక్కడ మీరు మీ మొబైల్ని యూజ్ చేసి మంచి మంచి ఫొటోస్ అనేవి క్లిక్ చేసి ఉంటారు. కానీ ఇంటికొచ్చి చూసేసరికి మీ ఫొటోస్ కొన్ని షేక్గా రావడం, కొన్ని క్లారిటీగా లేకపోవడం, కొన్ని ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం, ఇలా జరిగితే మీకు ఎలా ఉంటుంది? సో మీకు కూడా ఫొటోస్ ఇలా వస్తుంటే మీరు కూడా ఈ 5 మిస్టేక్స్ అనేవి చేస్తున్నట్టు. సో ఆ 5 మిస్టేక్స్ కనుక మీరు చేస్తుంటే మీ ఫొటోస్ ఇలాగే వస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ 5 మిస్టేక్స్ అనేవి మీరైతే సాల్వ్ చేసుకుంటారు. నెంబర్ 1, షూట్ ఆన్ హైయెస్ట్ రెజల్యూషన్. మీకు మీ మొబైల్లో ఇచ్చిన హైయెస్ట్ రెజల్యూషన్లో మీరైతే ఫొటోస్ అనేవి క్లిక్ చేయాలన్నమాట. లైక్ ఎలాగంటే ఈ మొబైల్లో ఇచ్చిన హైయెస్ట్ రెజల్యూషన్ వచ్చేసి అంటే మెగాపిక్సెల్ అనమాట. మెగాపిక్సెల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అనమాట. ఈ ఫోన్లో నేను 50 మెగాపిక్సెల్లోనే షూట్ చేస్తాను. దీనివల్ల మీ ఫొటోస్ అనేవి షార్ప్గా అయితే వస్తాయి. నెంబర్ 2, షూటింగ్ ఇన్ 9:16 ఆర్ ఫుల్ రేషియోస్. హైయెస్ట్ మెగాపిక్సెల్లో షూట్ చేశారు, కానీ మీ రేషియో తప్పుగా ఉండటం వల్ల మీ మెగాపిక్సెల్స్ అనేవి లాస్ అవుతున్నాయి. సో మీరు వచ్చేసి 3:4 రేషియో ఆర్ 4:3 రేషియోలో మీరు అనేవి షూట్ చేయాలి. నెంబర్ 3, నాట్ క్లీనింగ్ ద లెన్స్. మీరు మీ లెన్స్ని క్లీన్ చేయకపోవటం వల్ల మీ మొబైల్ సరిగ్గా ఫోకస్ చేయలేదన్నమాట. మీకు ఆయిల్ ఆర్ గ్రీస్ సబ్స్టెన్స్ మీ లెన్స్కి అంటుకోవటం వల్ల ఇలా జరుగుతుంది. మీ మొబైల్ అనేది సరిగ్గా ఫోకస్ చేయలేదు. నెంబర్ 4, జూమింగ్ ద ఇమేజ్. మీరు మీ మొబైల్లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు మీరు డిజిటల్ జూమ్ అయితే చేస్తున్నారు. లైక్ ఎలాగంటే ఇప్పుడు మీరు 1xలో ఉండేది 2xలోకి తీసుకొని వెళ్ళటం, లేక 3x జూమ్ చేయడం, అలా అనమాట. సో దీనికి ఆపోజిట్గా ఇంకోటి ఉంది, అదే ఆప్టికల్ జూమ్. ఈ జూమ్ అనేది మీరు చేయొచ్చు. లైక్ ఎలాగంటే మీ మొబైల్కి సపరేట్గా ఒక జూమ్ లెన్స్ అయితే ఉంటుందన్నమాట. లైక్ 2x టెలిఫోటో లెన్స్, 3x టెలిఫోటో లెన్స్, అలా అనమాట. సో దీనిలో వచ్చేసి మీరు జూమ్ అయితే చేయొచ్చు. నెంబర్ 5 అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి యూజ్ మాన్యువల్ కంట్రోల్స్. మాన్యువల్ కంట్రోల్స్ని యూజ్ చేయడం. సో మాన్యువల్ కంట్రోల్స్ అంటే ఏం లేదు, మీ మొబైల్లో ప్రో మోడ్ ఏదైతే ఉంటుందో ఆ మోడ్ని మీరు యూజ్ చేయాలన్నమాట. సో ఈ ప్రో మోడ్ని యూజ్ చేయడం వల్ల మీ ఇమేజెస్ అనేవి చాలా యూనిక్గా అయితే వస్తాయి. నెంబర్ 5th పాయింట్లో నేనేం చెప్పానంటే మాన్యువల్ కెమెరా యాప్ని యూజ్ చేయడం. సో మీకు కూడా మీ ఫోన్లో మాన్యువల్ కెమెరా యాప్ ఉంటే అంటే నార్మల్గా మీకు వస్తుంది అనమాట ప్రో మోడ్. ఒకవేళ అది అవైలబుల్లో ఉంటే మీరైతే దాన్ని షూట్ చేయొచ్చు. కానీ కొన్ని మొబైల్స్లో మీ మాన్యువల్ కెమెరా యాప్ అనేది రాదనమాట. మీకు కూడా ఆ యాప్ ఏందో తెలుసుకోవాలనుకుంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇచ్చిన ఈ వీడియోని అయితే చూడండి.